శ్రీమాత్రే నమః. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్, గెట్ రెడీ. ఈ 2025 అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. జాక్పాట్ అని చెప్పచ్చు. అర్ధాష్టమత్సాన్ని తొలగింది. ఆరోగ్యంగా బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, సామాజికంగా బాగుంటారు. అవి ఎలా ఉండబోతున్నాయంటే మీకు ఈ నెల మేము ఎలా చెప్పండి, ప్రియమైనటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అనాలి. ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి. బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు. లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 1వ తేదీ మే 7 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం. ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా. రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది. పర్మిషన్స్ వస్తాయి. మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు. సంతాన విషయంలో శుభాశుభ వార్తలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహన ఉంటుంది. టూర్ కూడా వెళ్తారు. నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేటు ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది. మాస చివరన ధనపరంగా చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం చెప్పచ్చు. ఇంటిలో శుభ కార్యక్రమాలు శుభవార్తా శ్రవణం వింటారు. ఇల్లు మారబోతున్నట్లయితే గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనారోగ్యం, గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనపడే అవకాశాలు ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. పోటీ పరీక్షలు రాసేవారికి, విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి. శుభవార్త వినబోతున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది, అందుకని అతిగా ఆడకండి. మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంటుంది. వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. ఈ నెల లక్కీ డేస్ 5, 7, 9, 12.